పర్లేదమ్మా, బాగున్నాను. కానీ మిమ్మల్ని ఇలా చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని చూస్తూ మీతో కూడా కలిసి వర్క్ చేశాము. కానీ మిమ్మల్ని ఈ రోజు ఈ పరిస్థితిలో చూడడం చాలా 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 కష్టంగా అనిపిస్తుంది. అసలు ఎలా ఏంటి అసలు ఎలా జరిగింది? అసలు ఏమైందంటే అమ్మ, షూటింగ్లో చిన్న మేకులు గుచ్చుకున్నాము. ఈ మేకులు గుచ్చుకోవడం వల్ల సెప్టిక్ అయ్యి దాన్ని నేను పోల్చుకోక అది బాగా సెప్టిక్ అయింది. అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ కావడం అయింది. ఇక తర్వాత ఆపరేషన్స్ అయినాయి. ఇక అట్లా 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 ఒక 1.5 year నుంచి డయాలసిస్ స్టార్ట్ అయింది. కిడ్నీస్ ప్రాబ్లం అయ్యి ఈ 4.5 years నుంచి ఇదే పరిస్థితి. మీరు ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు 4.5 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు. కానీ మనమంతా ఒకే కుటుంబం, కళామ తల్లి బిడ్డలం, సినిమా కుటుంబం. కానీ మీ విషయం ఎవ్వరికీ తెలియజేయలేదు. ఇప్పటి వరకు కూడా అసలు ఎవరిని కూడా సంప్రదించలే, తెలియజేయలే. తమ్ముడు గుప్తా అని అన్న ఇట్లా సంగతి అంటే నేను అప్పటికే ఏవద్దు ఈ పబ్లిసిటీ ఎందుకు, 2 years నుంచి మనం ఊరికేనే ఉన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా ఎందుకు అంటే లేదు అన్న, నువ్వు అసలు నువ్వు మొహమాటమే ఇంత దూరం వచ్చింది, నువ్వు అసలు తప్పదు అని చెప్పి బాగా ఒత్తిడి చేసి తనతో ఈరోజు ఈ 3-4 రోజుల నుంచి చాలా ఫేస్ చేస్తున్న ఇబ్బంది అంతా. ఇక ఏ భగవంతుడు ఏందనేది ఇంకా తెలియదమ్మా. అసలు మీరు బాగుండాలి అమ్మా, మీరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబంతో మీరు సంతోషంగా జీవించాలి. అంటే అసలు అంటే ఆత్మాభిమానం మిమ్మల్ని కట్టిపడేసింది కదా. అంతే అమ్మా. ఆత్మాభిమానంతో ఎవ్వరికీ చెప్పకుండా ఒక అడుగు అంటే ఒక్కసారి ట్రై చేద్దామనే థాట్ కూడా మీకు రాలేదమ్మా. కానీ మనం అంటే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి చెప్తారు కదా, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని. మన ఎదురుగా ఉన్నంత కాలం మనం అందరితోనూ ఉన్నట్టే. ఒక్కసారి మనం పక్కకు వెళ్ళామంటే అంటే మన గురించి పట్టించుకునే అంత ఇది ఎవరికీ ఉండదు. మనకు అనిపించినంత కాలం బాగుంటుంది. మనం పక్కకి వెళ్ళామా, స్క్రీన్ పైన మనం కొన్ని రోజులు కనిపించలేదంటే ఇంకా అడిగే వాళ్ళు ఉండరు అనేది చిన్నప్పటి నుంచి వింటూ వచ్చాను. బట్ అది ఈ రోజు నిజమని మీ ద్వారా మరొకసారి నిరూపించారు. కానీ మీరు చాలా సినిమాలు చేశారు, చాలా అందరితో ఆల్మోస్ట్ అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్ ఫిల్మ్ లోనూ మీరు ఉన్నారు. ఈ రోజు వాళ్ళు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్, హీరోలు, చాలా పెద్ద హీరోలు అయ్యారు. సో అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు వాళ్ళతో ట్రావెల్ చేస్తూ వచ్చారు. సో ఫస్ట్ మనం చేసాం ఆది, అందులో ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశారు. ఆయనతో మీ అనుబంధం. తర్వాత పవన్ కళ్యాణ్ గారితో అసలు ఆ హీరో అని లేదు, ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ అని లేదు, మొత్తం చాలా ఫిల్మ్స్ అందరితో కలిసి వర్క్ చేశారు. రవిశంకర్ గారు కానివ్వండి, రవితేజ గారు కానివ్వండి, అసలు ఏ పేరు అంటే మర్చిపోయే పేరేం లేదు, మీరు చెయ్యని పేరు లేదు. సో వాళ్ళతో మీ అనుబంధం ఎలా ఉండేది? చాలా మంచి అనుబంధం అమ్మా. కాకపోతే పరిస్థితి అని చెప్పలేని బంధం. అంటే అట్లాంటి బంధం అంటే వాళ్ళతోని నాకున్న సన్నిహితం అట్లాంటిది కాబట్టి నేను ఎవరిని కూడా చెప్పలేకపోయినా. తప్పు నాదే. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా నేను ఎవరికి కూడా చెప్పడము ఏంది మన పరిస్థితి ఇది, మీరు ఎలా అని చెప్పుకునే పద్ధతి అయితే ఇప్పటివరకైతే లేదు. ఇప్పుడు ఈ సందర్భము వచ్చింది కాబట్టి తప్పదు అనేసి ముందుకు రావాల్సి వచ్చింది. కానీ లేకపోతే ఇప్పుడు కూడా అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు చెప్పడం అనేది. బాధ తట్టుకోలేక ఆత్మాభిమానం ఆయన్ని అసలు అంటే ఒక మనసు అంగీకరించట్లేదు, తెలియదు ఇంకా ఆయనకి ఇట్లా అయిందని చెప్తలేడు. అప్పుడు టార్జన్ అని అన్నాడు చెప్పమని, అస్సలు చెప్పనిస్తలేడు. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురు పిల్లలు.
ఒక పాప 2 బాబులు. 2 బాబులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక ఆయన పెద్ద కూడా కొంచెం కాళ్ళ రాడు యాక్సిడెంట్ అయింది. ఓ ఆయన కూడా కొంచెం చిన్న ఆయన మార్కెట్ పోతాడు వస్తుంది అంతే. సో పెద్ద చదువులు ఏం చదవలేదు. పాప ఒక్క చదువుకుంది, మ్యారేజ్ అయిపోయింది. ఇక పాప కూడా గుప్తా బాబాయ్ కొంచెం చూడు మా డాడీకి ఇట్లుందని ఒక 20 రోజులు మాత్రం అసలు లేస్తలేడు, అస్సలు లేస్తలేడు. అసలు మాకు ఏం చేయాలో అర్థమైతలేదు. ఎట్లన్నా చేసి మీడియాకి వద్దామని చెప్పి అంటే నాకు ఈ విషయంగా నాకు చాలా రోజుల నుంచి ఒక ఇది ఉండేది. మనం యాక్టర్స్ కి పెన్షన్ ప్లాన్ లేదు. మనం యాక్ట్ చేయకపోతే మన జీవితం ఏంటో మనకు తెలియదు. మన వెనకాల దాచుకు పెట్టుకునేంత ఆదాయం వస్తుందా అంటే చెప్పలేం. ఏ రోజుకి ఆ రోజు ఆ కూలి అనే ఒక దీంట్లో తప్పితే మనకి ఆస్తులు చేకూర్చుకునేంత ఇన్కమ్ ఉంటుందా? లేదు. ఒక రిటైర్మెంట్ స్టేజ్ ఉంటుందా? లేదు. అంటే ఆర్టిస్టులుగా గర్వపడాల్సింది ఏంటంటే లాస్ట్ వరకు యాక్ట్ చేయొచ్చు, అదొక అదృష్టం. కానీ పెన్షన్ ప్లాన్ లేదు, రిటైర్మెంట్ ప్లాన్ లేదు. మనం పని చేయలేకపోయినా, పని రాకపోయినా మనకు ఒక ఆధారం అనేది మన ఇండస్ట్రీ నుంచి మనకు లేదు కదా. బాగాలేదు, ఒక ఆర్టిస్ట్ బయటికి రావట్లేదు అంటే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు. అసలు కష్టం ఏంటని అడిగే వాళ్ళు ఉండరు. అంటే అడగాలని రూలా అంటే కాదు, బట్ ప్రతి చోట ప్రతి ఇండస్ట్రీలోనూ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.